నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రం సుందర ప్రాచీన దేవాలయాలకు నిలయం. చారిత్రక మరియు పౌరాణిక వైశిష్ట్యం కల ఆయా ఆలయాలన్నీ ఆయా దేవీదేవతల పట్ల భక్తి ప్రపత్తులను పెంచుతాయి. అలా శ్రీ వెంకటనాథుని లీలా విశేషాలతో పునీతమైన పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలుకు సమీపంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సహితంగా కొలువై ఉన్నారు. ద్వారకా తిరుమల క్షేత్ర వైశిష్టం ఏమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? నమో వెంకటేశ నమస్తే నమః. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి అంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు గ్రామానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి అమ్మవార్ల సమేతుడై కొలువై ఉన్నారు. శ్రీ వెంకటనాథుని లీలా విశేషాలతో పునీతమైన ఈ క్షేత్రం చిన్న తిరుపతిగా విరాజిల్లుతోంది. చారిత్రక మరియు పౌరాణిక ప్రాశస్త్యం గల ద్వారకా తిరుమల క్షేత్రాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. జాతీయ రహదారికి సమీపంలో ఉండటం వల్ల ఈ క్షేత్రాన్ని భక్తులు సులభంగా చేరుకుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి లీలా విశేషాలతో పునీతమవుతున్న ఈ దివ్యక్షేత్రానికి చేరుకోగానే కొండ కింది భాగాన ముందుగా గరుత్మంతుని భారీ విగ్రహం ఒకటి దర్శనమిస్తుంది. అత్యంత మనోహరంగా ఉన్న ఈ విగ్రహం భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది. స్వామి చెంత నేనెప్పుడూ తోడుగా ఉంటానన్న రీతిలో ఉన్న గరుత్మంతుని శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తితో పులకించిపోయి ఘాట్ రోడ్ మీదుగా కొండ మీదున్న ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. ప్రధానాలయానికి కింది భాగంలో స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను కొనుగోలు చేసుకుని ప్రధానాలయానికి బయలుదేరుతారు. ప్రధానాలయానికి ముందు భాగంలో పాదుకా మండపం దర్శనమిస్తుంది. స్వామివారి పాదాలు ఇక్కడ భక్తులకు నయనానందకరంగా దర్శనమిస్తాయి. శ్రీ వెంకటనాథుని దర్శించుకునే భక్తులు ముందుగా పాదుకా మండపంలో స్వామివారి పాదాలను దర్శించుకుంటారు. పాదుకా మండపానికి ఎదురుగా ఉన్న స్థలంలో తమతో తెచ్చుకున్న కొబ్బరికాయలను సమర్పించుకుని అనంతరం విధిగా ఉన్న మెట్ల మీదుగా ప్రధాన ఆలయానికి బయలుదేరుతారు. ప్రధానాలయం ముందు భాగంలో ఎత్తైన గాలిగోపురం ఒకటి దర్శనమిస్తుంది. వివిధ దేవీదేవతల మూర్తి రూపాలతో నిర్మితమైన గాలిగోపురాన్ని దర్శించుకుని భక్తులు భక్తిభావంతో పులకించిపోతారు. అత్యంత పురాతనమైన ఈ క్షేత్రం
పూర్వం వేంగి రాజులచే పరిపాలించబడిందని చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతుంది. ఈ క్షేత్రంపై శేషాకారం కలిగిన రమణీయమైన కొండ శిఖరం కలదని, ఇది ఆదిశేషుని అవతారమని, భక్త సులభుడగు శ్రీ మహావిష్ణువు శ్రీవెంకటేశ్వరులు అన్న పేరుతో మానవులను తరింపచేయటానికి అర్చారూపమున ఈ కొండపై త్రేతాయుగాన ఆవిర్భవించాడని పురాణాల ద్వారా అవగతమవుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలం నుంచే పూజా అర్చనాది కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. లక్ష్మీ నివాస నిరవధ్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం తవ సుప్రభాతం సుప్రభాతం. ద్వారకా తిరుమల క్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. పూర్వం ఈ క్షేత్రం వేంగిరాజుల పాలనలో ఉండేదని చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. ద్వారకా తిరుమలకు చేరుకున్న భక్తులు ముందుగా మెట్ల మీదుగా కళ్యాణకట్టకు చేరుకుంటారు. గాలిగోపురాన్ని దాటి ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని కళ్యాణకట్టకు చేరుకుంటారు. కళ్యాణకట్టలో తమ తలనీలాలను స్వామివారికి భక్తితో సమర్పించుకుంటారు. అనంతరం శుచి శుభ్రతలను పాటిస్తూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ద్వారకా మహర్షి తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఆ ద్వారకా మహర్షికి తన పాదాలను ఇవ్వడం వల్లే ఈ క్షేత్రానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. ప్రధానాలయ ప్రాంగణంలో ముందు భాగాన ద్వారకా మహర్షి దివ్య మందిరం ఒకటి దర్శనమిస్తుంది. ఈ మందిరంలోని ద్వారకా మహర్షి శిలారూపం భక్తులలో పూజ్యభావాన్ని పెంచుతుంది. ద్వారకా మహర్షి తపోఫలితంగానే ఈ క్షేత్రం ద్వారకా తిరుమలగా ప్రసిద్ధి నొందినదని పురాణాల ద్వారా అవగతమవుతుంది. ద్వారకా మహర్షి మందిరానికి పక్కగా శ్రీ వెంకటనాథుని పరమ భక్తుడు అన్నమయ్య మందిరం కూడా దర్శనమిస్తుంది. ఈ మందిరంలో అన్నమయ్య శిలారూపం భక్తులలో స్వామి పట్ల భక్తి విశ్వాసాలను పెంచుతుంది. ఈ ద్వారకా తిరుమల క్షేత్రంలో త్రేతాయుగ పూర్వకాలమందు ద్వారక మహర్షి అనే ఒక ఋషి స్వామివారి కోసంగా తపస్సు చేశారని, ఆ కారణంగా స్వామివారు ద్వారక మహర్షికి ప్రత్యక్షమై ఏమి కావాలని కోరితే సర్వకాల సర్వావస్థల యందు ఎల్లప్పుడూ కూడా స్వామివారి పాదాలు ద్వారక మహర్షి ఆరాధనలో ఉండాలని ద్వారక మహర్షి స్వామివారిని కోరినట్లు, ఆ కారణంగా ద్వారక మహర్షికి స్వామి తన పాదసేవ ఇచ్చినట్లు, ద్వారక మహర్షి స్వామివారిని తమ పాదసేవే కావాలని కోరడం వలన స్వామివారు ద్వారక మహర్షికి తన పాదసేవ ఇచ్చారని చెబుతున్నారు. ఈ ద్వారక మహర్షి చాలా కాలం తపస్సు చేయటం వలన ఈయన పైన వల్మీకం పుట్టపట్టేసి ఉన్నదని, ఆ కారణంగా ద్వారక మహర్షి స్వామి నాభి అధోభాగం ఏవత్తు వల్మీకంలో పుట్టలో కప్పబడి ఉన్నారని అనుసృతంగా చెబుతున్నారు. కళ్యాణ కట్టలో తమ తలనీలాలు సమర్పించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి వచ్చి వరుసలో స్వామి దర్శనార్థం నిలబడతారు.
ప్రధానాలయ ప్రాంగణమంతా గోవిందనామ స్మరణతో మారుమ్రోగుతుంది. ఇక్కడ స్వామివారు 2 ధ్రువమూర్తులలో దర్శనమివ్వడం, స్వామివారు దక్షిణాభిముఖంగా ఉండటం కూడా ఈ క్షేత్ర వైశిష్ట్యాన్ని అవగతం చేస్తోంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ వెంకటనాథుని దివ్య మంగళ శిలారూపాన్ని దర్శించి గోవింద గోవింద శ్రీ వెంకటేశాయ నమః అంటూ తన్మయత్వంతో పులకించిపోతారు. శ్రీ వెంకటనాథుని లీలా విశేషాలతో పునీతమవుతున్న గర్భాలయ ప్రాంగణమంతా నిత్యము భక్తులతో కిటకిటలాడుతుంది. స్వామిని మనసా వాచా కొలిచే భక్తులు సదా గోవిందనామ స్మరణ చేస్తూ ముందుకి నడుస్తూ గర్భాలయంలోకి చేరుకుంటారు. గర్భాలయమంతా భక్తులను అద్వితీయమైన అనుభూతికి లోను చేస్తుంది. గర్భాలయంలో స్వామివారికి ఎడమ చేతి వైపు భాగంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్ల మందిరాలు దర్శనమిస్తాయి. స్వచ్ఛమైన వెండితో చేసిన ఆయా మందిర గోడలపై స్వామివారి అవతార రూపాలను, అమ్మవార్ల అవతార రూపాలను పొందుపరిచారు. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకిక ఆనందాన్ని పొందుతారు. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ. మహానందమాయే ఓ మహాదేవ దేవా, మహానందమాయే ఓ మహాదేవ దేవా. నమో వెంకటేశ నమో తిరుమలేశ. ద్వారకా తిరుమలను చిన్న తిరుపతి అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ 2 ధ్రువమూర్తులలో స్వామివారి దర్శనం ఇవ్వడం వల్ల ఏడాదికి 2 సార్లు స్వామివారికి కళ్యాణ మహోత్సవాలను నిర్వహిస్తారు. గర్భాలయంలో స్వామివారిని శ్రీదేవి భూదేవి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర మహనీయుల మందిరాలను దర్శించుకుంటారు. గర్భాలయంలో స్వామివారిని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు ప్రధానాలయ ప్రాంగణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దీపారాధన మందిరానికి చేరుకుంటారు. ఈ మందిరంలో గర్భాలయంలోని స్వామి ధ్రువమూర్తులకు మల్లే స్వామివారి మూర్తి రూపాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఇక్కడ స్వామివారికి భక్తులే స్వయంగా దీపారాధన చేసి భక్తితో పులకించిపోతారు. స్వామివారికి దీపారాధన చేసుకున్న అనంతరం భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆల్వార్ స్వాముల మందిరాలను కూడా దర్శించుకుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యము చేసే కళ్యాణోత్సవాలు నయనానందకరం. ఇక్కడ నిర్వహించే కళ్యాణోత్సవాన్ని దర్శించిన భక్తులు అవ్యక్తమైన ఆనందంతో పులకించిపోతారు. అలాగే స్వామివారికి ఏటా జరిగే తిరు కళ్యాణోత్సవాలు
భక్తులకు ఒక దివ్యానుభూతిని కలుగజేస్తాయి. ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటనాథుని దర్శించుకున్న భక్తులు అనంతరం ఈ ఆలయానికి వాయువ్య దిశలో ఉన్న భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. క్షేత్ర పాలకుడైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని పునీతులవుతారు. ఈ ఆలయానికి వాయవ్యంగా ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయం నిత్యము భక్తులతో కిటకిటలాడుతుంది. ఆదిశేషునికిచ్చిన వరం కారణంగానే మల్లికార్జున స్వామి ఫణాగ్ర భాగాన శిఖరంపై భ్రమరాంబికా సమేతుడై ఈ క్షేత్రాన కొలువై ఉన్నట్లు పురాణాల ద్వారా అవగతమవుతుంది. భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవించుకొని అనంతరం భ్రమరాంబ అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. భ్రమరాంబ అమ్మవారిని భక్తితో సేవించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహాలయాన్ని కూడా దర్శించుకుంటారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని కుంకుళ్ళమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. కోర్కెలను తీర్చే చల్లని తల్లిగా విరాజిల్లుతున్న కుంకుళ్ళమ్మ అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని భక్తి సాగరంలో మునిగి తేలుతారు. ద్వారకా తిరుమలకు వచ్చే భక్తులు కుంకుళ్ళమ్మ అమ్మవారి దర్శనం చేసుకోవటం తప్పనిసరి. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి కష్టనష్టాలు ఆటంకాలు ఉండవని భక్తులు విశ్వసిస్తారు. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లీలలు అనంతమైనవి. ఇక్కడ స్వామివారు భక్తుల భక్తి విశ్వాసాలకు నిదర్శనంగా విరాజిల్లుతున్నారు. మాకు ఈ దేవుడి మీద మాకు నమ్మకం, ప్రతి సంవత్సరం దర్శనం చేసుకోవడానికి వస్తున్నాను. ఈ వెంకటేశ్వర స్వామి చాలా కోరికలు తీర్చే దేవుడు. ఈ ద్వారకా తిరుమల మన ఆంధ్రప్రదేశ్లోని పెద్ద వెంకటేశ్వర స్వామి తిరుపతి తర్వాత అంత ప్రసిద్ధి చెందిన దేవాలయం. మేము అనుకున్న పనులన్నీ, మేము కోరుకున్న కోరికలన్నీ అవుతున్నాయి స్వామి. నేను 3 సంవత్సరాలుగా ఈ స్వామిని చూద్దాకు వస్తున్నాను. నెల ఇల్లు కొనుక్కున్నామని మేము ఇక్కడికి వచ్చామండి. మాకు బాగా నమ్మకం అండి. 15 సంవత్సరాల నుంచి మేము దేవుడిని నమ్ముకుని వస్తున్నాం. సంవత్సరం బాలాజీ అంటే నమ్మకం అండి. ఆ భగవాన్ ఏడుకొండల దయ వల్ల మాకు అన్ని విధాల బాగా జరిగాయండి. నాకు చాలా మేలు జరిగింది. నీడు మ్యారేజ్ అయింది. ఈ సంవత్సరం పనులు లాంటి బిడ్డ పుట్టాడు. నేను దేవుని చూడలేదు, దేవుని చూద్దామని లోపలికి వచ్చానండి. దేవుడి దర్శనం చేసుకున్నానండి. మేము వెళ్ళిపోతున్నామండి. ఈ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యందు ఆయనకున్నటువంటి మన మీద కరుణ ఎప్పటి కూడా మరువరానిదనే చెప్పాలి. నేను చైర్మన్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అప్పుడు కేవలం 1 కోటి రూపాయల లోపలే ఆదాయం ఉంది. ఈనాడు 11 కోట్ల రూపాయలు ఆదాయం. అంటే ఇప్పుడు సంవత్సరానికి అంతకు ముందు మాకు ఒక 10 నుంచి 20 లక్షల వరకు ఇంక్రీజ్ వచ్చేదండి. ఇప్పుడు సంవత్సరానికి 1 కోటిన్నర రూపాయలు పెరుగుతూ ఉంది ఆదాయం. దాన్ని బట్టి చూస్తే ఏంటంటే భక్తుల రద్దీ బాగా పెరిగింది. అక్కడ ఫెసిలిటీస్ కూడా వారికి తగ్గట్టుగా మేము ఏర్పాటు చేశాం. నిత్యాన్నదానం స్కీమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది 84లో. ఇప్పుడు యావరేజ్న 400 మందికి అన్నదానం రోజు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నా సరే ధనవంతుడే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ద్వారకా తిరుమల తిరుపతి దేవస్థానంలో తర్వాత 2వ అతి పెద్ద దేవస్థానమై రాష్ట్రంలో వెలుస్తున్నది. దేవస్థానం ఇంకో రోజు వేలాది మంది భక్తులు, ముఖ్యంగా పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. విశేషంగా వస్తున్న భక్తులను కోసం సౌకర్యాలు కూడా చాలా పెద్ద ఎత్తులో చేపట్టడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ దేవస్థానాన్ని అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాము. కోరిన వెంటనే కోర్కెలు తీర్చే కొండంత దేవుడు శ్రీ వెంకటనాథుడు.